నమస్కారం రైతు సోదరులారా, వెల్కమ్ టు తెలుగు ఫార్మింగ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు వీడియో ఏంటంటే జూలై నెల అనేది వచ్చేసింది. మరి ఈ నెలలో తక్కువ దిగుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే పంటలు ఏంటి, మరి ఈ నెలలో ఏ పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉంటుంది అనే పూర్తి విషయాలు ఈ వీడియోలో చెప్తా. స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈ వీడియోని చివరి వరకు చూస్తే చిన్న రైతులకు ఒక స్పెషల్ టిప్ కూడా చెప్తా. సలహా ఏంటో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఫస్ట్ బెండకాయ గురించి చూసుకుంటే, బెండకాయ ఈ వర్షాకాలంలో పెట్టుకోనికి అనుకూలంగా ఉంటుంది. మరి ఇది 40 నుంచి 45 రోజుల్లో మన చేతికి అనేది పంట అనేది వస్తుంది. అంటే చెట్టు పెట్టినాక 45 రోజుల వరకు ఖాతా అనేది వస్తుంది అన్నమాట. ఒక్క వారానికి 2 సార్లు లేదా 3 సార్లు మనకు దిగుబడి అనేది వస్తూ ఉంటుంది. దీనికి మార్కెట్లో ఏడాది పొడుగుతా డిమాండ్ అనేది ఉంటుంది. ఈ కాయలు చూసుకుంటే బెండకాయ ఈ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది బెండకాయకు. మరి సెకండ్ పంట చూసుకుంటే వంకాయ. ఈ వంకాయ మనం నర్సరీ నుంచి మంచి బ్రాండ్, మంచి కంపెనీ చెట్లనే తెచ్చుకొని మన దాంట్లో నాటుకొని అవిటికి ఏమేమి ఎరువులు కావాలో అవన్నీ ఎరువులు వేసుకొని వైరస్ రాకుండా చూసుకోవాలి. వంకాయకు ఒకవేళ వైరస్ వచ్చిందా అంటే అవి తొందరగా అట్రాక్ట్ అయ్యి చేను మొత్తం పాకే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వంకాయకు వైరస్ రాకుండా చూసుకోవాలి. ముందు జాగ్రత్తకు రోజు చూస్తూ ఉండాలి. ఒకవేళ వైరస్ వచ్చిందా అంటే దానికి నివారణకు ఏదన్నా ఒక స్ప్రే చేయాలి. వంకాయకు స్ప్రే చేయండి ఆర్గానిక్గా చాలా కష్టం రావడం. ఇక మూడో పంట చూసుకుంటే మిరప. ఇది నర్సరీ నుంచి మంచి కంపెనీ సీడ్స్ తెచ్చుకొని మన చేనులో పెట్టుకున్నాక నీళ్లు నిల్వ ఉండని నీళ్ళైతే దీనికి చాలా అనుకూలంగా ఉంటుంది. తెగులు రాకుండా చూసుకోవాలి మిరపకు. ఒకవేళ తెగులు వచ్చిందా అంటే ఆకు ముడత అలాంటి వైరస్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిరపకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మిరప ఈ వర్షాకాలంలో పెట్టుకోనికి చాలా అనుకూలంగా ఉంటుంది. జూలై మంత్లో పెట్టుకోవచ్చు మిరప. ఈ నాలుగో పంట కింద మనం దొండకాయ తీసుకుంటే, దొండకాయ అనేది వర్షాకాలంలో వేగవంతంగా పెరుగుతుంది అన్నమాట చెట్టు. ఇకపోతే ఇది పందిర్లకు ఎక్కించుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే, ఈ దొండలో స్పెషాలిటీ ఏంటిదంటే ఈ వర్షాకాలం కోత అనేది చాలా ఎక్కువనే ఉంటుంది. అంటే కాయలు అనేది చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట ఈ వర్షాకాలంలో. మరి ఎండాకాలం కన్నా వర్షాకాలం చాలా ఎక్కువ ఉంటుంది ఖాతా అనేది. ఇంకోటి చూసుకుంటే బీరకాయ. ఈ బీరకాయ పంట అనేది ఇప్పుడు ఈ జూలై మంత్లో వేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అన్నమాట. దీనికి పందిర్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. పందిర్ ఏర్పాటు చేసుకున్నాక మంచి న్యూట్రిషన్స్ అని అందివ్వాలి. అందించినప్పుడు పువ్వులు కాయలు ఎక్కువ కాసే అవకాశాలు ఉంటాయి. మరి బీరకాయకు మార్కెట్లో డిమాండ్ చాలా ఉంటుంది ఈ మంత్లో. ఆరో పంట చూసుకుంటే కాకరకాయ. కాకరకాయ తీగ జాతి కాబట్టి దీనికి పందిర్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. దీనికి కూడా పందిర్ అనేది వెడల్పుగా చేసుకోవాలి. దీనికి కాయ టైంలో కాయలు అనేవి తొందరగా దిగుబడి అనేది తీసుకుంటా ఉంటే అవి ఇంకా ఎక్కువ దిగుబడిని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వీటిని కొయ్యకుండా ఒకవేళ ముద్ర పెట్టినామనుకో కాయలు ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. కాకరకాయ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏడో పంట కింద చూసుకుంటే చిక్కుడు సాగు చూస్తే, ఇది నీళ్లు నిల్వ ఉండని ఏరియాలో పెట్టుకుంటే మాత్రం చాలా మంచి దిగుబడి అనేది వస్తుంది. ఇప్పుడు ఈ జూలై మంత్లో పెట్టుకుంటే మార్కెట్లో డిమాండ్ అనేది ఖచ్చితంగా చిక్కుడుకాయకు ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఇది పెట్టుకోనికి ట్రై చేయండి. మరి లాస్ట్గా తొందరగా ఆదాయం రావాలంటే పాలకూర, తోటకూర, కొత్తిమీర లాంటివి పెట్టుకోండి. ఇవి 25 రోజుల నుంచి 40 రోజులకి మనకు కోతకు అనేవి వస్తాయి. కాబట్టి మార్కెట్లో అవి ఎప్పుడు డిమాండ్ ఉంటాయి. మనకు తొందరగా లాభాలు అనేవి తెచ్చి పెడతాయి. స్టార్టింగ్ పెట్టుకోవాలనుకున్న రైతులకైతే ఇవైతే మంచి సూచన అని నా అభిప్రాయం. మరి లాస్ట్గా మీకు టిప్స్ చెప్తా అన్న కదా, అవి ఏంటంటే నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. విత్తనాలు అనేవి మంచి విత్తనాలు మనం తెచ్చుకోవాలి మార్కెట్ నుంచి. ఇకపోతే లాస్ట్గా మన తోటలోకి ముడత, ఆకు తెగులు ఇలాంటివి రాకుండా చూసుకోవాలి. ఈ వర్షాకాలంలో ఇవి వస్తే చాలా చెట్లు అనేవి చాలా ఇబ్బంది పడతాయి, చనిపోతాయి. కాబట్టి ఇవి రాకుండా చూసుకోవాలి. తెగులు అనేది రాకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు చెట్లు అనేది పరిశీలిస్తూ ఉండాలి. ఇవైతే టిప్స్. మరి రైతన్నలారా, మీరు ఈ జూలై నెలలో ఏ కూరగాయలు పెట్టుకున్నారో కామెంట్లో చెప్పండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ మిగతా రైతు సోదరులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కూడా చాలా మోటివేషన్గా ఉంటుంది.
మీ నుంచి వచ్చే సపోర్ట్ చూసుకొని నేను వీడియోస్ అనేవి చేస్తున్నా. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై జవాన్ జై కిసాన్.